రఘురామకృష్ణంరాజు త్రిపులార్కు సంబంధించినటువంటి కేసు. మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు లేదా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ చూసినటువంటి అంశం. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చ జరిగినటువంటి అంశం. ఈ భారతదేశంలో ఒక ఎంపీని రాజద్రోహం కేసులో తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా దారుణంగా కొట్టినటువంటి అంశం, చర్చ జరిగినటువంటి అంశం ఈ కేసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రఘురామకృష్ణంరాజు ఈ అంశం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈ అంశం మీద ఏ స్థాయిలో ఆయన పోరాటం చేస్తున్నాడు అని అంటే 2020 అనుకుంటా, 2020 నుంచి తన పోరాటంలో తన పోరాటంలో ఒక యుద్ధాన్ని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ రోజు జరిగినటువంటి అంశం ఏంటి అని అంటే, తన పుట్టినరోజు అనుకుంటాను. ఆ పుట్టినరోజున తర్వాత రోజు ఆ రోజు తన్ని పిక్ చేసి హైదరాబాద్ నుంచి పిక్ చేసి తన రాజద్రోహం కేసు పెట్టి తీసుకువెళ్ళి తన కస్టడీలోకి తీసుకొని సిఐడి కస్టడీలో నైట్ రేపు ఉదయం కోర్టుకు పెడతారనగా నైటు సిఐడి కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు పైన తనని చంపేటువంటి ప్రయత్నం చేశారనేది తీవ్రమైనటువంటి ఆరోపణ. అయితే ఆ రోజు చెప్పినటువంటి అంశం ఏంటంటే, తనని బెల్ట్తో కొట్టారని, కర్రలతో కొట్టారని, తన గుండెల మీద కూర్చున్నారని, గుండెల మీద కూర్చొని చంపేటువంటి ప్రయత్నాన్ని చేశారని చెప్పని ఆ రోజు స్వయంగా రఘురామకృష్ణంరాజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నటువంటి పోరాటం. ఈ కేసులో మనకి ప్రత్యేకంగా మనకి తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఆయన ఆ రోజు కోర్టుకు వెళ్ళారు. రఘురామకృష్ణంరాజు గారి తరపున గుంటూరుకు చెందినటువంటి సీనియర్ అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నేను ఆయనకు ఫోన్ చేయటం, మధ్యాహ్నం టైంలో ఏం జరిగింది, కోర్టులో ఏం జరుగుతుంది అన్నప్పుడు చేసినప్పుడు ఆయన ఏం జరిగేది ఒకసారి రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడతారని ఫోన్ ఇస్తే, రఘురామకృష్ణంరాజు గారు స్వయంగా మనతోటి నన్ను తీవ్రంగా రాత్రి కొట్టారు, చంపే ప్రయత్నం చేశారని చెప్పని ఆయన మనతోటి చెప్పటం, వీలైతే ఆ ఫోటోలు పంపిస్తారని అడగటం, వెంటనే ఆయన ఫోటోలు తీసి పంపించటం, ఆ ఫోటోలు ఈ ఫోటోలే తీసి పంపించటం. తర్వాత మనం ఆ కథనాన్ని ఏదైతే ఆయన చెప్పినటువంటి ఎలిగేషన్ చేసినటువంటి లేదా ఆరోపణ చేసినటువంటి ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పినటువంటి అంశాన్ని మనం ప్రచారం చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఇది ఏ స్థాయిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగిందని మనం చూస్తే, ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ అంశం ఈ రోజు వరకు ఒక పోరాటం చేసి ఈరోజు దానిపైన ఒక కేసు రిజిస్టర్ అయింది. కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే, అది ఎవరైతే ఆ రోజు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ పైన, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల పైన, అదేవిధంగా బాలరాజు పైన, ప్రభావతి పైన, 3 A3గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైతే రఘురామకృష్ణంరాజు ఆ రోజు కంప్లైంట్లో కూడా నన్ను చంపేందుకు వీళ్ళందరూ ప్రయత్నం చేశారని ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇది నమోదైంది. అయితే ఆ రోజు ఆయన ఏ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా గెలిచి ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఆ రోజు ఆ రకమైనటువంటి దాడి జరిగినటువంటి పరిస్థితి. సరే, ఆ రోజు కోర్టులో ఆయన న్యాయస్థానం ముందు నన్ను తీవ్రంగా కొట్టారు, నా ప్రాణాలు కాపాడని న్యాయమూర్తిగా అడగటం, వాళ్ళు అదేమి లేదని చెప్పటం, అక్కడి నుంచి కోర్టు కేసుని హాస్పిటల్కి రెఫర్ చేయటం, గుంటూరు జీజీహెచ్కి వెళ్తే గుంటూరు జీజీహెచ్లో ఉన్నటువంటి ప్రభావతి అనేటువంటి డాక్టర్ సూపరింటెండెంట్ లేదా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తాను ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన ఏం కొట్టలేదని చెప్పిన రిపోర్ట్స్ తయారు చేసి ఇవ్వటం, తర్వాత అందులో ఒక డాక్టరు ఇది కొట్టారు, ఇది గాయాలుండే, మమ్మల్ని ఒత్తిడి చేసి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పటం, తర్వాత అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళటం కేసు, హైకోర్టు కూడా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇదేంటి ఎలా జరిగిందని చెప్పటం, ఇదే అంశం మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైల్ చేయటం, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఒక ఎంపీకి జరిగినటువంటి అంశాన్ని అక్కడ భద్రత లేదేమనేటువంటి ఉద్దేశంతో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేయటం, మిలిటరీ హాస్పిటల్ కేసు వచ్చిన తర్వాత మిలిటరీ హాస్పిటల్లో పరీక్షించినటువంటి వైద్యులు అతన్ని తీవ్రంగా కొట్టారు, అతను బొటనవేలుకి కూడా గాయాలైంది, కింద రక్తం గడ్డలు కట్టినటువంటి పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒత్తిడి జరిగింది అనేటువంటి దాన్ని వాళ్ళు నిర్ధారించటం,
ఆ నిర్ధారించిన తర్వాత జీజీహెచ్ వాళ్ళు అసలు ఏమీ లేదని చెప్పటం, అంటే మిలిటరీ హాస్పిటల్ తప్ప లేకపోతే జీజీహెచ్ తప్ప అని అంటే మిలిటరీ ఆసుపత్రి వైద్యులు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇచ్చిన రిపోర్ట్ అని, జీజీహెచ్ వైద్యులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రభుత్వానికి తలొగ్గిచ్చిన రిపోర్ట్గా ఆ రోజు నిర్ధారించబడింది. ఇక ఈ కేసు ఆ రెండు పరిస్థితుల నేపథ్యంలో ఆ కేసుని అక్కడి నుంచి మరలా సుప్రీంకోర్టు తర్వాత ఈ కేసులో రఘురామకృష్ణరాజు మిలిటరీ హాస్పిటల్లో ఉంచి తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో తాను ఢిల్లీకి పరిమితం అవటం, తర్వాత ఆ పార్టీ మీద అనేక అంశాల విషయంలో ఆయన విమర్శలు చేయటం, తర్వాత ఎన్నికల సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయటం, ఉండి ఎమ్మెల్యేగా గెలవటం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాలపైన తన నిరంతరంగా పోరాటం కొనసాగించినటువంటి పరిస్థితిని మనం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చాలా నిశ్చితంగా గమనించిన అంశం. అంటే ఇప్పుడు మనం ఎందుకు ఇదంతా చెప్పామంటే ఆ రోజు ఏం జరిగిందనేటువంటిది ప్రజలకి గుర్తు చేయాల్సినటువంటి అవసరం.